నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి దేవాలయ పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో ముందస్తుగా అమ్మవారి క్షేత్రంలో వీఐపీల తాకిడి పెరిగింది. అమ్మవారిని దర్శించుకున్న వారిలో నిర్మల్ ఎమ్మెల్యే ఆలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తదితరులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రోజు ఆదివారం మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే సాధారణ భక్తులకు ప్రధాన ఆలయంలో దర్శనాలు కొనసాగాయి. ఆ తర్వాత భక్తుల దర్శనం కోసం నూతన బాల ఆలయంలో శృంగేరి పీఠం పండితుల ఆధ్వర్యంలో వేద మంత్రాల మధ్య సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్ఠించారు. భక్తులు హాజరై దర్శనం చేసుకుంటున్నారు. ఇకపై నిత్య పూజలు, అర్జిత సేవలు బాల ఆలయంలోనే కొనసాగుతాయని ఈవో అంజనాదేవి తెలిపారు. ఆలయ పునర్నిర్మాణానికి దాతలు సురభనేని సునంద్, పద్మప్రియ దంపతులు 31 కోట్లతో 9 నెలల్లో కృష్ణశిలలతో నిర్మించి నూతన ఆలయాన్ని గోదావరి పుష్కరాలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఈ రోజు జరిగిన పూర్ణాహుతి పూజాది కార్యక్రమాలలో ఆలయ పునర్నిర్మాణ దాతలతో పాటు ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. माता दी వ్యాస భగవానుడు వేదాలన్నింటినీ కూడా సరైన పద్ధతుల్లో సంస్కరించి ఒక పద్ధతి క్రమంగా ఇచ్చాడని మనకు వేదం చెబుతున్నది. అటువంటి వ్యాస భగవానుడి చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఒక తల్లి, అపౌరుషమైనటువంటి ఒక వేదాలన్నింటినీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి ఒక తల్లి మనందరికీ శుభాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నుండి రాబోయేటువంటి 1 సంవత్సరం పాటుగా భవ్యమైనటువంటి ఒక మందిర నిర్మాణం జరగబోతున్నదని తెలుసుకున్నాం. అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అనేక సార్లు దండయాత్రకు గురైనప్పటికీ కూడా అమ్మవారి దేవాలయము సురక్షితంగా ఉంచబడింది. ఖిల్జీ నుండి ప్రారంభం చేసి నిజాంల వరకు ఎవరు కూడా విజయం సాధించలేకపోయారు. అమ్మవారి ఆలయం చెక్కు చెదరలేదు. మన బాసరకు సంబంధించినటువంటి పరాక్రమం మక్కాజీ పటేల్, ఆ తర్వాత అదే వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వందలాది మంది భక్తులు ఆలయాన్ని సంరక్షించడంలో అగ్రగాములుగా నిలిచారు. ఆలయం కోట్లాది మంది భక్తుల యొక్క హృదయ స్పందనాది. అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలకు ఈ యొక్క వాగ్దేవి తన యొక్క ఆశీస్సులను అందించి విద్య అందరికీ కూడా సమానమైనటువంటి ఒక అవకాశాలు ఇచ్చేటట్టుగా ఆశీస్సులు అందించింది. ఆలయం పునర్నిర్మాణం సందర్భంగా మేము ఈరోజు దర్శనానికనే వచ్చామండి. ఈరోజు 1 గంటకి దర్శనాలని బంద్ చేస్తున్నారు. ఇప్పుడు మేము దర్శనానికి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అమ్మవారి దర్శనం మాకు బాగా జరిగింది. శ్రీ గురుభ్యో నమః. 4 వేదములను విభజించి మహాభారతము, పంచమ వేదము మొదలైనటువంటి వాటిని రచించి లోకమునకు అనుగ్రహము చేసినటువంటి జగద్గురువైన శ్రీ వేదవ్యాస మహర్షిచే ప్రతిష్టాపింపబడిన జ్ఞాన సరస్వతీదేవి వాగధీశ్వరి అయిన ఆ జగన్మాత పిల్లలకు సద్విద్య, సద్బుద్ధిని ప్రసాదించి వారి యొక్క జీవన ఔన్నత్యానికి అనుగ్రహిస్తుంది. అటువంటి జ్ఞాన సరస్వతితో పాటు మహాకాళి, మహాలక్ష్మి దేవతలు కూడా నిలయమైన ఈ బాసర క్షేత్రమునందు దేవాలయమును పునర్నిర్మాణము చేయదలిచి శృంగేరి జగద్గురువుల ఆశీర్వాదము పొంది నిన్న మరియు ఈరోజు 2 రోజుల పాటు ఆగమోక్త విధి విధానముగా
యజ్ఞ యాగాదులను నిర్వహించి బాలాలయమునందు మహాకాళి, మహాలక్ష్మి మరియు జ్ఞాన సరస్వతి అమ్మవార్ల యొక్క బింబములను ప్రతిష్ఠించి పూజలు చేయుటకు ప్రారంభించటమైనది. మరల దేవాలయ నిర్మాణము జరిగిన తరువాత ఆ మూల విగ్రహములందు ఈ దేవతా సాన్నిధ్యమును ఆవాహన చేసి ప్రతిష్టా కుంభాభిషేకము మొదలైన కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. బాలాలయమునందు శ్రీ జ్ఞాన సరస్వతీదేవి వేంచేసి ఉన్నది. భక్తులెల్లరూ బాలాలయమునందే ఆ అమ్మవారి దర్శనము మరియు అక్షరాభ్యాసము మొదలైన సేవలు, నిత్య పూజా కైంకర్యములు మొదలైనవి అక్కడే జరుగును. భక్తులందరూ అక్కడ ఆ అమ్మవారి దర్శనమును చేసి తమ సేవలను సమర్పించి ఆ జగన్మాత యొక్క కృపకు పాత్రులు కాగలరు. పునర్నిర్మాణం తప్పకుండా మరి మంచి శ్రద్ధతో చేస్తారని భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల సెంటిమెంట్ కాకుండా యావత్ దేశ ప్రజల సెంటిమెంట్గా భావిస్తున్న నిర్మాణము తొందరగా పూర్తి చేయాలని